శ్రావణి. నేను మీ శ్రావణి. నువ్వు? నేను మీ విహాన. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని, అలాగే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే, యాక్చువల్గా విహాకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందన్నమాట. అంటే స్కూల్ నుంచి వస్తుంటే బయట పాంప్లెట్స్ పంచుతారు కదా, అట్లాగా డ్రాయింగ్ షీట్స్ పంచారనమాట. అంటే దాని మీద బొమ్మ వాళ్ళే వేసి ఇచ్చేసారు, పిక్చర్ అనేది. దానికి మనం జస్ట్ కలరింగ్ చేయాలి. దానిలో మన డీటెయిల్స్ ఉంటాయి. అంటే అది మనకు షీట్ ఇచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చి మనం కలరింగ్ చేసి ఒక పలానా డేట్ అని చెప్తారనమాట. ఆ డేట్లోపు వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చారు, వాట్సాప్ నెంబర్. అది కూడా షీట్లోనే ఉంది. వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. చెప్పు ఇంకా. అంటే వాళ్ళు మమ్మీకి మొన్న కాల్ చేసి ఏమన్నారు, అలా పంపించింది. అలా సెండ్ చేయమని చెప్పాక దాన్ని చక్కగా డ్రా చేసి కలరింగ్ చేసి వాళ్ళకి సెండ్ చేసింది. అలా సెండ్ చేశాక 15 డేస్కి వాళ్ళు కాల్ చేశారు. ఏంటి నేను సెకండ్ రౌండ్కి అది ఫస్ట్ రౌండ్, ఇది ఇప్పుడు నేను సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యానండి, మీ పాపని రేపు సండే కదా పంపించండి అని అన్నారు. అంటే ఈరోజు అయితే మేము మా స్కూల్ దగ్గర కాంపిటీషన్ వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఒక 1 hour 1.5 hour మీరు కూడా వెయిట్ చేయాలి పాపతో పాటే. అలాగే కాంపిటీషన్ అయిపోయాక ఇంక మీరు పాపని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. తర్వాత ఇంకా సో ఇప్పుడు టైం అయితే 1:15 అవుతుంది. వీళ్ళ స్కూల్ దగ్గర తెలుసు కానీ కాకపోతే ఎక్కడ ఏంటి అని తెలీదు, అడ్రస్ తెలియదు. సో వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. వీళ్ళ స్కూల్కి వెళ్ళడానికి 15 minutes పడుతుంది. సో మేమైతే 45 minutes ముందు స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే అడ్రస్ తెలుసుకోవాలి కదా, కొంచెం టైం పడుతుంది అని. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. సో మనల్ని క్రేయాన్స్ కూడా తెచ్చుకోమని చెప్పారు అన్నమాట. చెప్పు, కమాన్ లెట్స్ గో. ఇంకా సో మేమైతే అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాము. అడ్రస్ తొందరగానే దొరికింది. సో ఇంకా ఇక్కడ బయట బ్యానర్స్ పెట్టారనమాట. నందమూరి నగర్ విద్యా మందిరం ఉంటుంది, భారతమాత మందిరం ఉంటుంది, దాని పక్క బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో మీటింగ్ అని చెప్పారు. ఇంకా సో వెళ్ళేసరికి ఇంక ఇట్లా చిన్న చిన్నగా అరేంజ్మెంట్స్ చేశారనమాట. చైర్స్ అన్ని ఇట్లా వేసి వచ్చిన పేరెంట్స్ని అక్కడ ఒక డెస్క్లా పెట్టి అక్కడ ఎన్రోల్ చేయించుకోవాలన్నమాట. అంటే ఎన్రోల్ అంటే నథింగ్ బట్ మన పాప పేరు ఉందా లేదా, సెలెక్టెడ్ లిస్ట్లో ఉందా లేదా అని చూపించుకోవాలి. నేను అక్కడికి వెళ్ళి స్కూల్ పేరు చెప్పాను. స్కూల్ పేరు చెప్తే ఆ లిస్ట్లో విహానా పేరు ఉంటే ఇంకా టిక్ పెట్టుకొని మ్యామ్ కూర్చోండి మ్యామ్ అని చెప్పారు. నాకు ఇదంతా బాగానే ఉంది కానీ ఇంకా అక్కడికి పక్కనే వెళ్ళి కూర్చుంటుంటే అక్కడ చైర్స్ ప్రొజెక్టర్ ఉన్నాయి. అంటే చైర్స్ అంటే పేరెంట్స్ కూర్చోడానికి వేశారనుకోండి, కానీ దానికి ఆపోజిట్లో ప్రొజెక్టర్ ఉంది. డ్రాయింగ్ కాంపిటీషనే కదా, పైన అదే నార్మల్గా వెళ్ళి డ్రాయింగ్ వేసేస్తారు. డ్రాయింగ్ వేసేది ఫస్ట్ ఫ్లోర్లో అంట, వేసేస్తారు. దానికి ప్రొజెక్టర్తో అవసరం ఏముంది అని డౌట్ వచ్చింది. ఇంకా సర్లే వాళ్ళు ఇంకా దేనికి పెట్టుకున్నారో అనుకున్నాను. కానీ అక్కడ పిల్లల్ని స్టేజ్ మీదకి పిలిచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తున్నారు. అంటే స్టేజ్ మీద మాట్లాడగలరా లేదా, మాట్లాడితే కరెక్ట్ అయితే ఎలా మాట్లాడగలుగుతున్నారు, అదే రాంగ్ చెప్తుంటే ఎలా మాట్లాడగలుగుతున్నారు అని టెస్ట్ చేస్తున్నారు. అట్లనే ఇట్లా ఒక పాపని 5 టేబుల్ అడిగారనమాట. అంటే 5 టేబుల్ ఎవరు చెప్తారంటే పాప నేను చెప్తానని. ఇంకా సో పిలిచి ఇంకా 5 టేబుల్ చెప్పించారు. ఇంకా నెక్స్ట్ ఎవరు వచ్చి చెప్తారు అంటే రైమ్స్ కానీ ఏమైనా చెప్తారంటే పాప నేను చెప్తాను అంది. సో ఇంకా తన్ని కూడా పిలిచి రైమ్స్ అవి చెప్పించారనమాట. కొంతమంది పిల్లలైతే తెలుసు కానీ అంటే టేబుల్స్ అవి తెలుసు కానీ నేను చెప్పను అన్నారు. వాళ్ళు అదే కీ పాయింట్గా బేస్ చేసుకొని ఇంకా వాళ్ళ డెమో అయితే స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా వాళ్ళ డెమో గురించి చెప్పడానికి దీన్ని ఒక కీ పాయింట్‌గా యూజ్ చేసుకున్నారు. యాక్చువల్‌గా డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే పిల్లల కోసం మనందరం వెళ్తాము సరదాగా. కానీ అక్కడ డెమో జరుగుతుంది అంటే మనం పెద్ద ఇంట్రెస్ట్ చూపించం. సో, ఆ డ్రాయింగ్ కాంపిటీషన్‌ని అడ్డు పెట్టుకొని మనల్ని అక్కడికి రప్పించుకున్నారనమాట పేరెంట్స్‌ని. సో, నాకైతే ఇది చాలా పెద్ద మోసంగా అనిపించింది. ఎందుకంటే ఏదైనా ఉంటే నార్మల్‌గా చెప్పొచ్చు కదా, కానీ ఇట్లా పిలిసి మోసం చేయడం అనేది నాకంత బాగా అనిపించలేదు. ఇంకా సో పేరెంట్స్ అయితే బానే వచ్చారు. అది కూడా డ్రాయింగ్ కాంపిటీషన్ కాబట్టి బానే వచ్చారు. యాక్చువల్‌గా ఇదంతా ఎస్ఐపి అబాకాస్ గురించి. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో నేను చూస్తూనే ఉన్నాను గానీ పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏముందిలే ఏదో వీడియో కోసం అట్లా చెప్తున్నారు అని అనుకున్నాను. కానీ ఇక్కడ చూసాక ఇది
నిజమే అని అనిపించింది. నాకైతే చాలా కాన్ఫిడెన్స్‌గా అనిపించింది. అంటే పిల్లల్లో చాలా కాన్ఫిడెన్స్ వస్తదనమాట. వాళ్ళు కాలిక్యులేషన్స్ ఎంత చక్కగా చేస్తున్నారంటే, ఏది చెప్పినా కూడా ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తున్నారు. ఇంకా మాకిలా ఓ పక్కన డెమో జరుగుతా ఉంది. మధ్యలో బ్రేక్ ఇచ్చి ఇంకా పిల్లల్ని డ్రాయింగ్ కాంపిటీషన్‌కి పంపించారనమాట. అది కలరింగ్ కాంపిటీషన్‌కి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌లో జరుగుతా ఉందనమాట వాళ్ళకి. సో, మాకిక్కడ డెమో చెప్పారు. అంటే అబాకస్ అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏంటి? వాళ్ళకి ఇండియా మొత్తం మీద ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇలా బ్రీఫ్‌గా డిస్కషన్ అయితే బ్రీఫ్‌గా దాని గురించి చెప్పారనమాట. సో, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అంటే అందరూ అడిగారు. వాళ్ళు చెప్పే కరెక్టా కాదనేది మీరు చూడండి. ఓకేనా? Add 8, add 9, add 6, add 9, add 4. That is 36. వాళ్ళు ఆన్సర్స్ ఏమైనా చూసారండి? ఓకే, నెక్స్ట్ add 9, add 4, add 8, less 4, add 1, less 7, add 9, add 8, add 9. That is 37. ఓకేనా మేడం? నెక్స్ట్ 170. 85 times 3. 265. 85 times 3. 255. 85 times 4. 340. 85 times 5. 425. 85 times 6. 510. 85 times 7. 195. 85 times 8. 680. 85 times 9. 765. 85 times 10. 850. Okay, sir. 498 times 1. 498. 498 times 2. 996. 498 times 3. 1494. 498 times 4. 1992. 498 times 5. 2490. చూసారు కదా! వాళ్ళకి లెవెల్స్ ఉంటాయంట. పాపేమో సెకండ్ లెవెల్, ఈ బాబేమో థర్డ్ లెవెల్ అనమాట. తను ఏ టేబుల్ అడిగినా చక్కగా చెప్తుంది. నేనైతే ఏమనుకున్నానంటే, ఏముంది ముందే ప్రాక్టీస్ చేసుంటారు అనుకున్నా. కానీ మీకు నచ్చిన టేబుల్ అడగండి అన్నారు. సో, నేనైతే 85 టేబుల్ అడిగాను. సో, తనది 85 టేబులే చెప్పింది. అక్కడికక్కడే 85 అని చెప్పి మనకి టేబుల్ అంతా చూపించారనమాట. సో, మనం ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు. తను కరెక్ట్‌గా చెప్పింది. తను థర్డ్ లెవెల్ కాబట్టి తనైతే 3 డిజిట్స్ కూడా చెప్తున్నాడు టేబుల్స్. ఇంకా పేరెంట్స్‌కేమైనా క్వెషన్స్ ఉన్నాయా అని చెప్పి అడిగితే, నేను ప్రెషర్ ఉంటుందా పిల్లల మీద అని అడిగాను. వీక్లీ ట్వైస్ మాత్రమే మనకి క్లాసెస్ ఉంటాయి. అంటే సాటర్‌డే, సండే ఈ 2 రోజుల్లో మీ పిల్లల్ని ఏ రోజు పంపిస్తారో మీరే డిసైడ్ చేసుకొని ఆ టైమింగ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా జస్ట్ ఒక 10 మినిట్స్ మేమిచ్చిన వర్క్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది అని చెప్పారు. సో, ప్రెషర్ ఏమి ఉండదు అన్నారు. ఇంకా సరే అంత ప్రెషర్ ఉండదు కదా! ఒకసారి పంపిద్దాం అని చెప్పి నేనైతే జాయిన్ చేశాను. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా నేను ఫర్దర్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. ఇహ క్లాసెస్‌కి వెళ్ళడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఫర్దర్‌గా పోస్ట్ చేస్తాననమాట. ఇంకా వచ్చేటప్పుడు రిటర్న్‌లో 4:30 అయింది. ఇలా దారిలో లస్సీ తాగేసి మేము రిటర్న్ అయిపోయాం. అంతే ఈ వీడియో. That's all for today. Thanks for watching. Do like, share and subscribe to our channel. Name is Shravani. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.